ప్రజల ముందు ఫేస్ మోడీది, వెనక నుండి నడిపిస్తోంది అమిత్ షా. లేదా మోడీ ఇచ్చిన స్వేచ్ఛతో అమిత్ షా అమల్లోకి తీసుకొచ్చాడు. కాశ్మీర్ విషయం మీద సుదీర్ఘ చర్చ జరిపింది అమిత్ షా పార్లమెంట్లో. అలాగే ఆర్టికల్ 370 రద్దు గురించి సుదీర్ఘంగా మాట్లాడింది ఆయనే. టోటల్ ప్రాసెస్ అంతా కాశ్మీర్కి ముందు జరిగింది, తర్వాత జరిగింది. అంటే అక్కడ ఎలాగ ప్రభుత్వంలోంచి బయటికి రావడం, ప్రభుత్వం ముందు అక్కడ ఉన్నటువంటి ముఫ్తీ వాళ్ళతో కలవటం దగ్గర నుంచి టోటల్ ప్లానింగ్ అంతా అమిత్ షాదే. పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఆర్టికల్ 370 రద్దు కథ నడిపించాడు. అట్లాగే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అయినా, అలాగే ఎన్ఆర్సీ అయినా, అలాగే ఇవాళ వక్ఫ్ సవరణ బిల్ అయినా పర్ఫెక్ట్ ప్లానింగ్తో ముందు కమిటీలోకి తీసుకురావడం అయినా, ఏం చెయ్యాలనుకుంటే అది చట్టబద్ధంగా సిస్టమేటిక్గా ఏ లోపం రానియకుండా ఆచరణలో తీసుకురావడం అమిత్ షా వంతు. మోడీ చెప్తే ఏం చేస్తారా, మోడీని ముందు పెట్టి ఆయన చేస్తారా అన్నదే అర్థం కాదు.